థ్యాంక్ యూ మ్యామ్. ఆగండి, ఈసారి మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం మాట్లాడడానికి ఉండదు, తెగ ప్రిపేర్ అవుతుంటాం. ఇక్కడ అందరూ కూర్చున్నారు, ఎవరి గురించి ప్రిపేర్ అవ్వకర్లా, ప్రతి ఒక్కరితో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చెప్పడానికి. మొట్టమొదటిసారిగా తండ్రి సమానమైన అరవింద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు గీత ఆర్ట్స్లో అడుగుపెట్టి మీ ఎదురు కూడా కూర్చోవడమే గొప్ప విషయం అనుకున్నప్పుడు ఇలా నా ప్రొడక్షన్ నేమ్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ మూమెంట్ సార్. ఐ నో మీరు నాకు హెల్త్ బాగాలేదంటే నిఖిల్ చెప్తున్నాడు వచ్చి కన్సల్ట్ చేశారని. నాకు హెల్త్ బాగాలేదంటే డాక్టర్ ఫోన్ చేసి ఆయన ఎంత షంట్ చేశారంటే, ఎన్ని ఫోన్లు అంటే డాక్టర్కి అర్జెంటుగా మార్చేయాలి తను ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పి. సార్ అంత టైం మీకు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికి ఇంత కన్సర్న్గా ఈ ఏజ్లో ఇంత ఉత్సాహంగా మా అందరి కోసం మీరు ఇంత టైం కేటాయించే అక్కడ ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఒక్కరి గురించి మాట్లాడాలి, నిఖిల్. యాక్చువల్గా నేను విచిత్రంగా ప్రొడ్యూసర్ అవుదామని జగన్ అప్పుడే అనుకున్నా. ఆర్యా 2 సినిమా చేస్తున్నప్పుడు నేను నిఖిల్కి 1 lakh రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాను. అంటే హ్యాపీ డేస్ చూసి, హ్యాపీ డేస్లో ఉన్న స్టార్స్ అందరినీ చూసి ఈ అబ్బాయి మాత్రం సక్సెస్ అవుతాడని ఎందుకని మించో తెలియదు, తను పిలిచి 1 lakh రూపీస్ అడ్వాన్స్ ఇచ్చాను. నా 1 lakh అలాగే ఉందా, అది ఇంకో సినిమా చేయాలి. అండ్ థ్యాంక్ యూ నిఖిల్, 18 పేజెస్ యాక్సెప్ట్ చేసినందుకు, అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ అంతా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కార్తికేయ 2 ఇస్ ఎ వెరీ బిగ్ హిట్, ఇట్స్ ఎ పాన్ ఇండియా మూవీ అండ్ ఇంకా సో మచ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వాసు డార్లింగ్, ఏ టైం అయినా వాసు సాధారణంగా నేను వాసుని ఎస్కేఎన్ని ఇంతప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. అలా చెప్పాలి, బికాజ్ నా ఎదురుకుండానే వచ్చారు, నా ఎదురుకుండానే పెరిగారు, వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నాను. వాసు సాధారణంగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, కానీ ఎప్పుడైనా ప్రాబ్లం ఉందని మనం ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేస్తాడు. అదేంటో ఎలా తెలుస్తో తెలియదు. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ సరే ఇంతవరకు నా జీవితంలో జరిగిన ప్రతి సిచ్యువేషన్కి తను ఉన్నాడు. చాలాసార్లు తను ఒక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ వాసు. అండ్ బీయింగ్ అంటే నాతో ప్రతి పరిస్థితిలో ఉన్నందుకు, తోడున్నందుకు. అండ్ తమ్ముడు ప్రతాప్, యాక్చువల్గా వాడు ప్రతి కథలోనూ భాగమే. నా గురించి ఏంటంటే ఎంత చెప్పినా నేను బాగా వాడేసుకుంటాను జనాలను, అది బాగా గుర్తుంచుకోవాలి. వాడు రంగస్థలం, పుష్ప 2 ప్రతి కథలోనూ వాడు భాగమే. నేను చిన్న కథ చెప్తే, చిన్న పాయింట్ చెప్తే దాన్ని ముచ్చటపడి డెవలప్ చేసుకుని మొత్తం క్రెడిట్ అంతా నాకు ఇస్తున్నాడు. బట్ ఈ సినిమా కోసం 3-4 years వెయిట్ చేసి ఎన్ని పాయింట్స్ అనుకున్నా ఈ పాయింట్ రాకపోయి ఇదే బాగుంది అని దీన్ని బట్టి కూర్చుని ఈ కథ చేసి దీన్ని 4 years పాటు దాంతోనే కూర్చుని, బికాజ్ మేమందరం వేరే సినిమాలు చేస్తున్నాం. వాసు వేరే సినిమాలు చేయొచ్చు, నేను వేరే సినిమా చేయొచ్చు, అందరూ చేస్తుండొచ్చు. కానీ సినిమా నిఖిల్ వేరే సినిమా చేస్తుండొచ్చు. కానీ ఈ సినిమాతో మాత్రం 4 years ట్రావెల్ చేసింది ప్రతాప్. సో ద ఎంటైర్ సక్సెస్ గోస్ టు యూ. ఈ సినిమా సక్సెస్ అయిందంటే అది నీదే. అండ్ ఇక్కడ లేడు, ఇంకొకరు చెప్పాలి, శ్రీకాంత్. యాక్చువల్గా శ్రీకాంత్ నాకు ఆదిత్యలో మ్యాథమెటిక్స్ చెప్పాను స్టూడెంట్, ఈ సినిమా రైటర్. మీరు చెప్పిన నేను మాట్లాడతా, కామ్గా ఉండండి, చెప్తా. మీరు కామ్గా ఉంటేనే అప్డేట్ చెప్తా. మీరు కామ్గా ఉంటేనే అప్డేట్ చెప్తా, లేదా చెప్పను. ఓకేనా? సరే, నేను ఎవరికి మాట్లాడుతున్నా ఇప్పుడు? శ్రీకాంత్ ఎన్ని వెర్షన్స్ అయినా, ఎన్నిసార్లైనా ఓపిక్గా, అంత పేషెన్స్ నిజంగా ఈ సినిమాకి. తన మనీ కానీ ఏది కానీ ఎట్లా ఎప్పుడు ఏ విషయం గురించి ఆలోచించకుండా ఎంత టైం ఈ సినిమా కోసం శ్రీకాంత్ స్పెండ్ చేశాడంటే థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అతను ఇక్కడ లేడు. అండ్ శ్రీమణి వచ్చాడా? ఎక్కడున్నాడు శ్రీమణి? లీక్రేటర్ శ్రీమణి రాలేదండి. శ్రీమణి ఉంటే మాట్లాడుండేవాడిని, మిస్ అయ్యాడు. సరే, అండ్ తిరుపతి మట్ల బన్నీ గారు, తిరుపతి ఉన్నారా? యాక్చువల్గా బన్నీ మీ సాంగ్స్ వస్తాడని మీకు తెలియదు. ఆయన మీ సాంగ్స్ చాలా పెద్ద ఫ్యాన్. ఇందాక అడుగుతున్నారు ఒక సాంగ్ పేరు చెప్పి ఆ సాంగ్ రాసింది తిరుపతి మట్ల అని అడుగుతున్నారు. సో తను ఎక్కడో పల్లెటూరులో ఉంటే తీసుకొచ్చి, లేదు మీరు సాంగ్ రాయాలని చెప్పి రాస్తే తనే పాడి సాంగ్ రాశాడు. చాలా అంటే ఒక క్షణం 10 minutes రాసేసినట్టున్నాడు సాంగ్ అంతా. అండ్ థ్యాంక్ యూ అండి తిరుపతి. మీరు మూవీస్లో మంచి సాంగ్స్ రాయాలి. మీరు తెలంగాణ ఫోకే కాదు, మాకు కూడా హిట్స్ ఇవ్వాలి.
అండ్ శ్రీమణి గురించి మాట్లాడి వదిలేసాం, కానీ ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో ఒక లైన్ ఉంది, అంటే మబ్బుని వానని కలిపిన వానల్, మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. ఎంత అద్భుతమైన అంటే, నేను ఐ ఫౌండ్ ఎ డైమండ్. యాక్చువల్ నేనే పరిచయం చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఒక డైమండ్ కనుక్కున్నాను ఈ రోజున ఇండస్ట్రీలో అంది సాంగ్స్ రాస్తున్నాడంటే. థ్యాంక్ యూ శ్రీమణి, లవ్ యూ. అండ్ అనుపమ, యాక్చువల్ రంగస్థలం చేయాల్సింది అనుపమ రంగస్థలం చేయాల్సింది, కుదరదు. ఆడిషన్ చేస్తున్నప్పుడు తను మాట్లాడితే మదర్ వైపు చూస్తుంది, వాళ్ళ అమ్మ వైపు. కొంచెం చిన్నపిల్ల, వాళ్ళ అమ్మ వైపు చూస్తే నాకు భయం వేసింది. అంటే ఎప్పుడు ఇటు యాక్షన్ చెప్పినా సరే వాళ్ళ మదర్ వైపు చూస్తే మనకు భయం వేసి యాక్చువల్గా బట్ విల్ డూ డెఫినెట్లీ ఒక సినిమా చేద్దాం మరి. బికాస్ నా యూఆర్ వెరీ గ్రేట్ పర్ఫార్మర్, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ తెలుగు వచ్చు, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అనుపమ, ఆల్ ది బెస్ట్. ఇంకేమన్నా మిస్ వాసు చెప్పాను, వాసు అందరి గోపి గారు 7 రంగుల వాన చూని ఎంత ఇష్టం అంటే నాకు, తనకి ఫోన్లో ముద్దు కూడా పెట్టేశాను. బికాస్ డిఎస్పి మ్యూజిక్ తప్ప వేరే జడ్జ్ అని రాదు నాకు. మరోసారి నేను ఒక సాంగ్ చూసి ఎగ్జైట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, లవ్ యూ. అండ్ ఎవరైనా మిస్ అయిపోయిండొచ్చు, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు చెప్పొచ్చా? అండ్ సుమ గారు, మా ఊరిని రేచుక్క ఊరు అంటారు, ఎందుకంటే రేచుక్క అనే సినిమా 365 డేస్ ఆడింది మా ఊళ్ళో. ఈ స్టేజ్ మీద సుమ గారు కనీసం 20-30 డేస్ నుంచి సుమ గారు అనే మూవీ ఇక్కడ ప్లే అవుతూనే ఉంది. నేను మీకు పెద్ద ఫ్యాన్, 100 సార్లు చెప్తాను. మీ స్పాంటినిటీకి మీరు ఏదైనా సినిమా డైలాగులు రాస్తే మేము ఎవరైనా సరిపోం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఇలా ఎంటర్టైన్ చేస్తుంది మా అందరినీ. థ్యాంక్ యూ. అండ్ పుష్ప, నిజంగా దీని గురించి మాత్రం ఏం చెప్పాలి ప్రిపేర్ కాలేదు నేను. ఎందుకంటే మొన్నే 5 days షూట్ చేశాం, కంగారు పడకండి. పుష్ప 2లో పుష్ప క్యారెక్టర్ మీ సూపర్ హీరో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారంటే, ఎంత మైన్యూట్ డీటెయిల్స్తో తను పడించుకుని ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కోసం తను ఎంత కష్టపడుతున్నాడంటే, డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏ సినిమా గురించి చెప్పను, కానీ పుష్ప 2 అనేది టచ్ వుడ్ చెప్పను. ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్. కుమార్ 20NF నా సుకుమార్ రేటింగ్స్ ప్రతి సినిమాకి కుమార్ 20NF తను వచ్చి, అలాగే అరవింద్ గారు చెప్పినట్టు ఇక్కడ రావడం వల్ల ఈ సినిమా అందరు జనాలకు వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఎప్పుడు సార్. మన ఇద్దరి కోసం రత్నవేలు ఈ సినిమాకి హెల్ప్ చేశాడు. రత్నవేలు ఎక్కడున్నావో నువ్వు, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మధ్యలో ఒక సినిమాకి వచ్చి ఇలా హెల్ప్ చేయడం అనేది నీ లైఫ్లో చెయ్యవు, మేమిద్దరం అడిగామని చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నవేలు. అది చెప్పడం మర్చిపోయాను. మై బ్రదర్ రత్నవేలు, ఆయన ఎప్పుడు కూడా క్లాష్ వర్క్ చేయలేదు ఏ సినిమాకి. ఈ సినిమా చూసి రషెస్ చూసి నచ్చి, సో ఏదైతే వర్క్ మిగిలిందో దాన్ని నేను చేస్తానని ముందుకు వచ్చి చేశారు. అవన్నీ అద్భుతమైన షార్ట్స్ అన్నీ. సో థ్యాంక్ యూ రత్నవేలు గారు. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్. పుష్ప, నేను బన్నీ గురించి ఒక మాట చెప్పాలి. పుష్ప చేద్దాం అనుకున్నప్పుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు కథ కూడా వినలా. పుష్ప అనే కథ నా మీద ఎంత నమ్మకం అంటే, సినిమా చేద్దామంటే చేద్దాం, దట్స్ ఇట్. ఇది పుష్ప వెనుకున్న కథ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దే డార్లింగ్. ఆ క్షణం ఎప్పుడు మర్చిపోలేను, ఎప్పుడు గుర్తుంచుకుంటాను. లవ్ యూ సో మచ్. అందరికీ, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారికి. గోపి గారు, ఐ రియలీ లైక్ యువర్ మ్యూజిక్ అ లాట్. ఐ హోప్ we do a film together someday. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ గోపి గారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు, ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, అండ్ చాలా కష్టపడుతున్నారు అన్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం గోపి గారు. మోస్ట్ వెల్కమ్. అండ్ ఈయన మా మలయాళీ, సో మాకు స్పెషల్ బాండ్ ఉంటుంది. అండ్ చెప్తా ఎప్పుడు లాస్ట్లోనే చెప్పాలి, లాస్ట్ చెప్తా. అండ్ ఈ సినిమాకి
పనిచేసిన టెక్నీషియన్స్కి ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాలో ద మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ది డైరెక్టర్ ప్రతాప్. నా ఆర్య సినిమా చేసేప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఐ బీన్ సీయింగ్ హిస్ గ్రాఫ్. తన కుమారి 21F ఫిలిం అప్పుడు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత ఎవ్రీ ఫిలిం అంటే ఒక సినిమా చేసిన తర్వాత అర్జెంటుగా రెండో సినిమా ఎక్కిచ్చేద్దాం, అడ్వాన్స్ చేసుకుని తీసుకెళ్ళిపోతాం అని హరిగా ఉంటారు అందరూ. బట్ ఆయన ఆల్మోస్ట్ 4 years వెయిట్ చేసి 4 years తర్వాత ఇచ్చితే మంచి సినిమానే ఇవ్వాలి అని ఒక పట్టుదలతో ఇక్కడ ఉండి 4 years వెయిట్ చేసి, ఆల్మోస్ట్ 3 to 4 years వెయిట్ చేసి సెకండ్ ఫిలిం వేస్తాడు. అండ్ ఫర్ డైరెక్టర్ సెకండ్ ఫిలిం ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ పేషెన్స్కి ఈ సినిమా పెద్దగా పే ఆఫ్ అవ్వాలి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్, ముఖ్యంగా మా మలయాళీ పెన్కుటి అనుపమ పరమేశ్వర్కి ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇందాక పక్కన కూర్చున్నప్పుడు హాయ్ చెప్దాం అనుకుందంట, బట్ భయపడి హాయ్ చెప్పలేదు. ఇప్పుడు అట్లీస్ట్ హాయ్ చెప్పండి. హాయ్ అల్లు అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I'd like to congratulate Nikhil. Congratulations for Kartikeya 2. And I'm very happy ఎందుకంటే సుకుమార్ గారు చెప్పినట్టు నేను కూడా హ్యాపీ డేస్ అప్పటి నుంచి చూస్తున్నాను. యూనో ఉన్న నలుగురిలో నిఖిల్ క్యారెక్టర్ చాలా బాగుంది. అక్కడి నుంచి ఐ హ్యావ్ సీన్ హిస్ గ్రాఫ్, ఫిలిం టు ఫిలిం. ఎన్ని సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు. ఒక పాయింట్లో నేను పిలిచి ఏదో ఒక పార్టీలో కూడా అడిగాను, నిఖిల్ ఎలాగా ఇంత మంచి స్క్రిప్ట్స్ ఎలాగ సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు, హౌ డూ యూ హ్యావ్ దట్ ఐ ఫర్ సెలెక్టింగ్ సచ్ నైస్ స్క్రిప్ట్స్. అండ్ తన దగ్గర చాలా మంచి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంది. హీఈస్ అ ఫెంటాస్టిక్ ఒరేషియస్ రీడర్. తన లైబ్రరీ రూమ్లో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయంట, తను చదువుతుంట. ఒక యాక్టర్కి నా పర్సనల్ ఒపీనియన్లో ఒక యాక్టర్ కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే చదవగలటం. అండ్ దట్ హీ హ్యాస్ ఇట్, విచ్ ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. I wish you all the best, Nikhil. And we all are very fortunate ఎందుకంటే ఇదివరకు మన సౌత్ సినిమాలు చేస్తే సౌత్ వరకే ఉండేది. థ్యాంక్స్ టు పీపుల్ లైక్ రాజమౌళి గారు, he laid a road that films from south can go to the north. అలాగా బాహుబలి తర్వాత ఎన్నో ఫిల్మ్స్ సౌత్ నుంచి నార్త్కి వెళ్తాం మొదలుపెట్టింది. we're very fortunate. Pushpa was also one of that film. KGF was one of the film. And also congratulations to Kantara for the recent success. ఇలా ఎన్నో ఫిల్మ్స్ వెళ్తున్నాయి. అలాగే కార్తికేయ కూడా వెళ్ళింది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇలా ఎన్నో సినిమాలు వెళ్ళాలి. మన సౌత్ సినిమాలు షుడ్ బి వాచ్డ్ ఆల్ ఓవర్. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ఫుల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ పీపుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ వాచింగ్ అవర్ ఫిల్మ్స్. సో I once again like to congratulate the entire team of Kartikeya for taking up the standards of our films. Congratulations to you once again, Nikhil. And పుష్ప గురించి చెప్పే లోపల ఈ సినిమా 18 pages చూస్తే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. సుకుమార్ గారు నాతో కేవలం డైరెక్షనే కాదు, నాతో ప్రొడ్యూసింగ్ కూడా చేయాలి. ఎందుకంటే ఆయన సినిమా ప్రొడ్యూస్ చేస్తే 18 pages, సినిమా డైరెక్ట్ చేస్తే మాత్రం 118 pages. ఈ సినిమా ఆల్మోస్ట్ 2.5-3 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఐ రియలీ విష్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ విల్ పెట్టిన ఎఫర్ట్స్కి ఐ హోప్ ఇట్ టచెస్ యువర్ హార్ట్స్. అండ్ పుష్ప అప్డేట్ అందరూ అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ సుకుమార్ గారి దగ్గర చెప్తున్నా, నువ్వు కానీ పుష్ప అప్డేట్ ఇవ్వకపోతే నేనే మన షూటింగ్లో ఉన్న డైలాగ్స్ అన్నీ చెప్పేస్తాను. చెప్పేయమంటారా? వద్దులే, అది థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. నేను ఒకటే చెప్తా, నేను ఎక్కువ చెప్పట్లేదు అండ్ అహంకారంతో అసలు చెప్పట్లేదు. ఒక ఇష్టంతో, ఒక నమ్మకంతో చెప్తున్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. మీ మనసుకి
నచ్చాలని నచ్చుద్దని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్లీజ్. అందరూ ఎవ్రీబడి రీచ్ హోమ్ సేఫ్. ఎవ్రీబడి థ్యాంక్ యూ. సుమా గారు ప్రతిసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను కానీ మీకు చెప్పాలనుకున్నా మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you for being here and making this event such a grand event.